హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎస్టర్డే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా ముఖ్యమైన సమాచారం అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న సచివాలయాలకు సంబంధించి రావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్ని సచివాలయాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు, ఎంతమంది జనాభాకి ఎన్ని సచివాలయాలు అయితే ఉంటాయి, ఈ యొక్క సచివాలయంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే నియమించబోతున్నారు, వీరికి ఎన్ని నిధులు అయితే కేటాయిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్పై పూర్తి వీడియోస్ అయితే మనం చేస్తున్నాం. ఓకేనా? ఈ యొక్క సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఏ విధంగా మనకు సిలబస్ అనేది ఉండబోతుంది, మనం తక్కువ సమయంలో ఏ విధంగా సిలబస్ అనేది కవర్ చేసుకోవాలి, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలా లేదా, అంతేకాకుండా యూట్యూబ్లో ఈ యొక్క సచివాలయానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సిలబస్ని కవర్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయి, ఇటువంటి పూర్తి సమాచారంతో కూడిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. దయచేసి ఆ యొక్క వీడియో అయితే చూడండి. చాలా మంచి రెస్పాన్స్ అనేది ఆ యొక్క వీడియోకి రావడం జరిగింది. ఓకే, కొత్తవారైతే ఆ యొక్క వీడియో అయితే చూస్తే మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది సిలబస్ మీద. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు దాదాపుగా 20,000కు పైగా సచివాలయాలు అయితే ఏర్పాటు అనేది చేయబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాన్ని కలుపుకొని 20,000 అనే సమాచారం అయితే రావడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రతి 5,000 జనాభా కూడా ఒక సచివాలయం అయితే ఏర్పాటు అనేది చేస్తారంట. ఓకే, ఇందులో 5 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినట్లయితే ప్రతి 2,000 జనాభా కూడా ఒక సచివాలయం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క సచివాలయంలో మనకు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ జనాభాకి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు 5,000 జనాభాకి 5 ప్రభుత్వ ఉద్యోగులను అయితే నియమించబోతున్నారు. జూలై 15వ తారీఖున మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే నియమిస్తున్నారు వాటికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదే మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ యొక్క గ్రామ సచివాలయాలకు సంబంధించి ఆ యొక్క సచివాలయానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వస్తుంది. వాటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉంటాయంట. అయితే పట్టణ ప్రాంతాల్లో మీకు చెప్పినట్లుగా కేవలం ఒక్కొక్క సచివాలయానికి 5 మాత్రమే వర్క్ అనేది చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ సచివాలయంలో వర్క్ అనేది చేయడానికి 12 శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండబోతున్నారు. ఈ 12 శాఖల్లో ఆ యొక్క ప్రాంతానికి ఎవరైతే అవసరం అయితే అవుతారో వారిని అయితే భర్తీ అనేది చేస్తారు. ఓకే, అండ్ తర్వాత మనం చూస్తే ఈ యొక్క 12 సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు డిగ్రీ అనేది కంపల్సరీ అయితే చేస్తారు. ఓకే, కొన్నిటికి సాధారణ డిగ్రీ ఉంది, మరికొన్నిటికి టెక్నికల్గాను ఆ యొక్క శాఖలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని డిగ్రీ బేస్డ్ భర్తీగా చేయబోతున్నారు. అంతేకాకుండా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ చేస్తారు. మినిమం మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ దగ్గర హై లెవెల్ సర్టిఫికేట్స్ ఉన్నా ఓకే, కానీ ఖచ్చితంగా మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలని చెప్పి కూడా మనకు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఓకేనా? ఈ నియామకాలను భర్తీ అనేది చేయడానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఆ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే మనకు మంచి మార్క్స్ అనేది సాధిస్తారో వారికి ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఫిల్ అనేది చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో కొత్తగా 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలను చేపట్టబోతున్నారు. ఓకేనా? సో గ్రామీణ ప్రాంతాల్లో మనకు 1,00,000 ఉద్యోగాలు అనేవి ఉండబోతున్నట్లుగా సమాచారం తెలిసిపోయిందని చెప్పి మనకి అర్థం చేసుకోవచ్చు. వీటికి సంబంధించి 700 కోట్లు అనేది కేటాయింపు అయితే ఉంది. అండ్ తర్వాత పట్టణ సచివాలయాలు అయితే 15,000 ఉద్యోగాలు అయితే మనకు ఉండబోతున్నాయి. సో వీటి నియామకాలకు 180 కోట్లు అయితే వెచ్చించబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఓకేనా? ప్రజా సమస్యలను పరిష్కరించి నిర్దేశిత గడువులోగా పౌర సేవల అందజేతకు పెద్ద ఎత్తున మనకు ఉద్యోగాలు అయితే ఇవి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. విజయవంతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ఈ యొక్క సచివాలయాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందించి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒకే చోట అందుబాటులో ఉంచడం అనేది వీటి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్న వీటికి సంబంధించి మీకు వివరణ అయితే ఇచ్చానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.